యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పటేలా, వాళ్ళు మాట్లాడుకుంటున్నది గా పోరగాడి గురించేనని నాకు అనుమానంగా ఉంది పటేలా. ఒకసారి ఇల్లు అడుగుదాం పటేలా. పదండ్రా. ఇదిగో పిల్ల, ఇప్పుడు ఎవరి గురించో మాట్లాడుతురు కదా, గాడు ఏడున్నాడు? ఐసీలో అండి. గదేడుంది? అటువైపు. రేయ్, అనుమానం వచ్చినప్పుడే తీర్చుకోవాలా? ఏమో గీ బుడ్డోడు గా తులసమ్మ బిడ్డే అవ్వచ్చు కదా. పదండ్రా. తేలికవుతుంది. చిన్నోడా, రే చిన్నోడా. ఏంటి మీరు లోపల ఉన్నారు? డాక్టర్, మా తమ్ముడు స్పృహలోకి వచ్చేసరికి మమ్మల్ని చూడాలని ఉన్నాం. నర్స్, నువ్వు చెప్పలేదా వీళ్ళు ఇక్కడ ఉండకూడదు? సిస్టర్ చెప్పింది డాక్టర్, కానీ ఆడు స్పృహలోకి వస్తే మమ్మల్ని చూస్తే ఖుషి అవుతాడని వచ్చినాం. కాదనకుండి డాక్టర్, ప్లీజ్. సరే, మీ వాడికి కాసేపట్లో స్పృహ వస్తుంది. ఆయన ఎవరో కానీ దేవుడిలా టైంకి తీసుకొచ్చాడు. ఎవరు డాక్టర్ అయినా? ఇందాకటి దాకా బయటే ఉండాలి, పన్నుండి ఏమైనా వెళ్ళిపోయారేమో. గాయనెవరో గాని మంచిగుండాలి. బాబుకి హాస్పిటల్ బిల్లు కూడా ఆయనే కట్టారు. అంత మంచి మనిషి ఎవరు డాక్టర్? ఏమోనమ్మా, డీటెయిల్స్ చెప్పలేదు. దేవుడే వచ్చిండేమో ఆయన లెక్క. లేకపోతే సమయానికి హాస్పిటల్కి పట్టుకొచ్చుడేంది, ఆయన డబ్బులు కట్టుడేంది. డాక్టర్, సార్ ఎప్పుడైనా మీ గిట్ట కనబడితే నాకు చెప్పుండ్రి. అలాగే బాబు. ఇగో డాక్టర్ ఆగు. గది రే ఏంద్రా అది? తలసేమియా పటేలా. గదొచ్చిన బుడ్డోడు ఏ రూమ్ లో ఉన్నాడు? ఇందులోనే ఉన్నాడు. పదండ్రా. నువ్వా? నువ్వేంద్రా గిడా? చెప్పు, నువ్వేందిడా? నీళ్లు మింగుతున్నావేంద్రా? నిన్నేరా? ఇందాక ఆడున్నావు, ఇప్పుడు ఈడున్నావేంది? ఆడ రక్తం తీసిరు. మరి ఇక్కడేంది? మళ్ళా కొత్త రక్తం ఎక్కిస్తురు. నీకేం జబ్బుందిరా? తలసేమియా. గది నీకు ఉందా? పుట్టిన కాడికెళ్ళుంది. నీ పేరేంద్రా? నందకుమార్. మీ నాయన గాని అమ్మ కాని రాలేదా? మీ వాళ్ళెవ్వరూ లేరు? గింత జబ్బుంటే నువ్వొక్కడవే వచ్చినావేంద్రా? నేను అనాథని. గట్లనా?
సరే సరే, ఇవన్నీ అయిపోయినాక మాకు కావాల్సిన పోర్ని ఎతికిపెట్టు. నీకు గీ జబ్బుకి ఎంతైనా సరే నేనిస్తా. గట్లనే. పదండ్రా, ఇంకా మిగిలిన రూమ్లలో వాళ్ళు ఉండొచ్చు. త్వరగా పదండి. అమ్మా, గా రాక్షసి వెళ్ళిపోయింది, రావే. రారా, నువ్వు గిట్లా సురుగ్గున్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఊహిస్తేనే చాలా భయంగా ఉన్నది. అమ్మా, ఇప్పుడు మనం భయపడాల్సిన సమయం కాదే, జాగ్రత్తగా ఈ నుంచి బయటపడాల్సిన టైం. గా పొన్నమ్మ గీడనే ఉంటే ఇట్లనే తప్పించుకునుడు. గిట్లైనా పోదామమ్మా. అగో, తమ్ముడు కూడా మంచిగానే ఉండు. రే చిన్నోడా, ఏందిరా, ఏమైంది నీకు? అసలు ఇంటికాడి నుంచి బయటికెందుకు పోయినవురా? ఎంత ప్రమాదం తప్పింది బిడ్డ. కాదురా, గా రాక్షసి నుంచి బానే తప్పించుకున్నావు, కానీ ఎందుకు బయటకు వచ్చినావు? తప్పు చేసినా అక్క, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా. గదేం లేదురా, నువ్వు ఫీల్ కాకు. చిన్నోడా, ఇప్పుడు నీకు పర్లేదా? పర్లేదమ్మా, గెట్లే నీ నుంచి బయటపడదాం. అవునమ్మా, దీని నుంచి బయటికి గా పున్నమ్మ కళ్ళల్లో పడకుండా పోవాలి. గా డాక్టర్కి చెప్పాలి కదనే. నేను వెళ్ళి తీసుకొస్తా. రండి డాక్టర్. ఓ రాబిన్హుడ్, నీకు మెలకు వచ్చిందా? వచ్చింది డాక్టర్. డాక్టర్, మా వాడిని కొంచెం వెంటనే తీసుకుపోవాలి. నో నో నో, తనకి రెస్ట్ అవసరం. గా రెస్ట్ ఏదో మా ఇంటికాడ తీసుకుంటాడులేండి. అవు డాక్టర్, ఇంటికెళ్ళడం చాలా అవసరం. ఓకే, బట్ టేక్ కేర్. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. పోయేస్తాం డాక్టర్. మంచిదమ్మా. పదండి. రా చిన్నోడా. రండి. అమ్మా, దీని నుంచి మీరు ఎట్లయినా తప్పించుకోవాలి. గట్నే బిడ్డ, నువ్వు జాగ్రత్త. నువ్వు ముసుగేసుకో. వెళ్ళండి. నువ్వు జాగ్రత్త. నడువురా. ఆగండి. ఫూటాయిరా. గీ పోర్ని ఆడన్నా చూసినావా? అడుగుతుండే నిన్నే. नहीं देखे जाओ. ఇగోరా. ఇగో మేడం. చెప్పండి మేడం. రే ఏంద్రా చెప్పరా. తలసేమియా పటేలా? గా తలసేమియా ఉన్న పోరడు గీ హాస్పిటల్లోనే ఉన్నాడంట. గాడి పేరేంది? 1 సెకండ్ మేడం. రాబిన్హుడ్. పటేలా, ఆ అలకనంత తమ్ముడి పేరు అదే. ఏ రూమ్ లో ఉన్నారు? ఇప్పుడే వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోలేదు, గాళ్ళు నా కళ్ళు గప్పి పారిపోయిర్రు. రేయ్, గాళ్ళు ఈడనే ఉన్నారా? మనం కొన్ని దినాలు ఈడనే ఉండాలి. ఏర్పాట్లు చేయండి. గట్నే పటేలా. రేయ్, ఇప్పటి సంధి మనం మరింత జాగ్రత్తగా వెతకాలా. ఏదో విధంగా మనకి సాయం దొరక్కపోదు,
ఆళ్ళు మన చేతికి దొరక్కపోరు. అప్పుడు బాంచెనన్నా ఇడవను, కాళ్ళు మొక్కుతానన్నా కరగను. గా ముసలోణ్ణి, గా తులసిని, గా పోరణ్ణి చంపైనా గా అలకనందని నాతోని తీసుకుపోయి నా కొడుకుతోనా బానిసని చేస్తా. మామ్, మంచినీళ్ళు తాగి తాగి పోయేలా ఉన్నాను మామ్. ఎక్కడికి రా? పైకి మామ్. మా అక్కని ఏడిపించి ఏడిపించి తను చనిపోవడానికి కారణమైన మిమ్మల్ని ఎలా ప్రశాంతంగా వదిలేస్తాను? మిమ్మల్ని ఎలా నిద్రపోనిస్తాను? నాకు మా అక్కని దూరం చేశారు కదా, మీకు మనశ్శాంతిని దూరం చేస్తాను. మా అక్క చావుకి అంతకంతకు పగ తీర్చుకుంటాను. అక్క 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 ఏయ్, నేను నీకు అత్తనవుతానే, అక్క అని పిలుస్తున్నావేంటే? అక్క తను పిలిచింది నిన్ను కాదు, వాళ్ళని. రే, వాళ్ళని పిలుస్తుందంటే మళ్ళీ మన మీద ఏదో ప్లాన్ వేస్తున్నట్టుందిరా. ఏమైందమ్మా? అక్క, వీళ్ళు నన్ను పడుకోనివ్వకుండా ప్లాన్ చేస్తున్నారక్క. మేమా? నిజమక్క, నాకు నిద్ర లేకుండా చేయాలని చూస్తున్నారు. నీకే కష్టం రాకుండా చూసుకోవడం మా బాధ్యత. అయితే మీరేం చేయాలో మీకు తెలుసు కదక్క. ఆ తప్పు చెయ్యాలనుకున్న వాళ్ళకి రివర్స్ లో అదే తప్పుని వాళ్ళ మీద ప్రయోగించాలి. అక్క, తప్పుకి తప్పు అంటే వీళ్ళకి రాత్రి నిద్ర లేకుండా చేస్తారా? అంతేగా. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉందక్క. వీటిల్లో వీళ్ళ నుంచోబెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఒకవేళ ఆ రంగు నీళ్ళల్లోంచి కాలు బయటకు వేస్తే ఎన్ని అడుగులు వేస్తారో అన్ని రాత్రుల్లో వీళ్ళు ఇలాగే నుంచోవాలి. అమ్మో, కానీ అక్క, వీళ్ళు సరిగ్గా నుంచుంటారో లేదో అని ఎలా మానిటర్ చేయడం? మేమిద్దరం చెరో 5 గంటలు డ్యూటీ చేసి నిల్చో పెడతాంలేమ్మా. అయితే మీకు నిద్ర రాకుండా నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది ఖచ్చితంగా మమ్మల్ని హింస పెట్టే ఐడియానే ఉంటుంది. చెప్పి తగలాడు. కాదు, మిమ్మల్ని సేవ్ చేసే ఐడియా. ఏంటమ్మా అది? ఐడియా వాసన పిలిస్తే నిద్ర రాదా? కాదు. మరి వీటితో ఐడియా ఏంటి? అది కూడా చెప్పు. సపోజ్ మీ కొడుక్కి నిద్ర వచ్చిందనుకోండి, మీ కొడుకుని దీంతో ఇలా పొడవండి. ఒకవేళ మీకు నిద్ర వచ్చిందనుకో
ఇది నువ్వేనా? నువ్వే అయితే ఇలా ఎప్పుడూ నాకు కనిపించలేదు. అసలు ఈ ఫోటో గుడి దాకా ఎలా వచ్చింది? నాకే ఎందుకు దొరికింది? బావా, చైత్ర నాలోనే ఉంటుంది, తన జ్ఞాపకాలు నాతోనే ఉంటాయని చెప్పావు. నీలోనే చైత్ర ఉంటే చైత్ర ఫోటో ఎందుకు చూస్తున్నావు బావా? ఇందులో నేను చూడని చైత్ర ఉంది. నువ్వు చూడని చైత్ర? నీకు తెలియని చైత్ర ఉంటుందా బావా? ఈ ఫోటో చూడు. నాకేం తేడా తెలియట్లేదే. లయ, నేను చూసిన చైత్ర స్వచ్ఛంగా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తున్న చైత్ర సహజంగా ఉంది. అంత తేడా నాకేం తెలియట్లేదు బావా. ఎవరినైనా ప్రాణంగా ప్రేమించి చూడు, ఇలాంటి తేడాలు ఈజీగా తెలుస్తాయి. ఈ ఫోటో నా దగ్గరికి ఎలా వచ్చిందో, నా దగ్గరికి ఎందుకు వచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియట్లేదు. నాకు తెలుసు బావా. లయ, ఈ ఫోటో నాకెవరు పంపించారు? పైనున్న చైత్ర. నా చైత్రనా? అవును. తను నీకు దూరమైన తర్వాత నువ్వు మ్యూజిక్కి దూరం అయ్యావని నీకు మ్యూజిక్ గుర్తు చేయడానికే పైనున్న చైత్రల సింబాలిక్గా తన ఫోటో పంపించింది. తను నీతోనే ఉంటుంది. నువ్వు నీ రాక్ బ్యాండ్తో మళ్ళీ సంగీతం మొదలు పెట్టమని చెప్పడానికే నీ దగ్గరికి ఇలా వచ్చింది. తన కోసమైనా నువ్వు మళ్ళీ నీ రాక్ బ్యాండ్ని స్టార్ట్ చేయాలి బావా. రాక్ స్టార్గా అందర్నీ అలరించాలి. నువ్వు చెప్పింది ఇన్స్పైరింగ్గా ఉంది లయ, కానీ నాకు మాత్రం ఈ ఫోటో చూస్తుంటే ఇందులో ఏదో ఒక కథ ఉందనిపిస్తోంది. ఈ ఫోటోలో ఉంది చైత్రనే అయితే అదేదో వీడని చిక్కుముడిలాగా, సాల్వ్ చేయలేని పజిల్లాగా, జవాబు లేని ప్రశ్నలాగా ఏదో వెంటాడుతున్నట్టే ఉంటుంది. ఇక్కడేవో నెంబర్స్ రాస్తున్నాయి. ఐ థింక్ ఇది మొబైల్ నంబర్ అనుకుంటా బావా, కానీ లాస్ట్ 3 నెంబర్లు చెరిగిపోయాయి. లయ, ఇదే చిక్కుముడికి లీడ్ అనుకుంటా. ఈ ఫోన్ నంబర్ ఎలాగైనా తెలుసుకోవాలి. చాలా కష్టం బావా. చివరి 1 డిజిట్ 2 డిజిట్స్ అంటే ర్యాండమ్గా కాల్స్ చేసి ఏదో విధంగా తెలుసుకోవచ్చు. బట్ 3 డిజిట్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ని డీకోడ్ చేయాలి. ఇట్స్ టూ డిఫికల్ట్. కానీ నేను తెలుసుకోవాలి బావా. ఈ నెంబర్ని ఎలాగైనా కనుక్కుందాం, కానీ ఈరోజు మనకి ఆడిషన్స్ ఉన్నాయి. వెళ్దాం పదా బావా. ఆడిషన్స్కి మనం వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. పద. అమ్మా, మీరిచ్చిన జాతకంలో జాతకుడికి ద్వితీయ వివాహం రాసిపెట్టుందమ్మా. మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు. అంటే పంతులు గారు, విరాజ్ జీవితంలో మరో వివాహం జరుగుతుందని రాసిపెట్టుందంట్రా ఆనంద్. చాలా మంచి విషయం ఆనంద్. విరాజ్ ఒంటరిగా ఎంతకాలం ఉంటాడు? అవునత్తయ్య, ఎవరైనా కానీ విరాజ్ని అర్థం చేసుకునే వాళ్ళు వాడి జీవితంలోకి రావాలి. వాడు ఆనందంగా ఉండాలి. ఖచ్చితంగా విరాజ్ని అర్థం చేసుకొని
విరాజ్ని ఆనందంగా చూసుకునే అమ్మాయే అతనికి భార్యగా వస్తుంది. అప్పుడే కదా మనం విరాజ్ జీవితానికి న్యాయం చేసిన వాళ్ళమవుతాం. ఏదేమైనా పంతులు గారు చాలా మంచి మాట చెప్పారు. నేనేమీ కల్పించుకొని చెప్పలేదమ్మా. అతని జాతకంలో రాసిపెట్టున్నది మాత్రమే చెప్తున్నాను. విరాజ్ వస్తున్నాడు. చిన్నోడికి ఈ విషయం ఇప్పుడే చెప్పకండి. అవును, వాడి జీవితంలోకి నిజంగా అర్థం చేసుకునే అమ్మాయి వచ్చిందని మనం కన్ఫర్మ్ అయ్యాక మాట్లాడితే మంచిది. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే పంతులు గారు, దక్షిణ తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఏంటన్నయ్య, పొద్దున్నే పంతులు గారు మన ఇంటికి వచ్చి వెళ్తున్నారు? ఏముంటుంది బావా, నీ జాతకం చూపించడానికి పంతులు గారిని పిలిపించుంటారు.